అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. నా వీడియోస్ కనుక ఏదో మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లాంటి చిన్నగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. ఓకేనా? నేను ఇవాళ అయితే నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్లో పెడుతూ ఉన్నారు, నాకు ఇన్ని రోజులు కుదరలేదు. సో నేను ఇవాళ అయితే నాకు కొంచెం టైం దొరికింది. బాబు అయితే నిద్రపోతున్నాడు. హవి చూశారు కదా, బ్యాక్గ్రౌండ్లో మంచం మీద బొజ్జున్నాడు. సో అందుకనే నేనైతే త్వరగా వీడియో అనేది అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా హవి లేసాడంటే కనుక ఇంకా నాకు రికార్డ్ చేయడానికి అవ్వదు, అందుకని చెప్పేసి. సో నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుంటాను. ఓకేనా? నేను డెలివరీ అయిపోయిన తర్వాత నాకు సి సెక్షన్ కదా, సి సెక్షన్ డెలివరీ అయితే చాలామంది ఏమన్నారంటే సి సెక్షన్ అంటే పెయిన్స్ మెడిసిన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి పాలైతే పడవు. సో పాలు పడవు కాబట్టి వాళ్ళకి మామూలు పాలు పట్టించాల్సి వస్తుందని చెప్పారు నాకు ముందే. దాని తర్వాత నాకు డెలివరీ అయినా కూడా డాక్టర్ ఏం చెప్పారంటే అమ్మాయికి మొత్తం వదలలేదు కదా, మామూలు పాలు ఉంటాయి కదా గేదె పాలు తీసుకొని 1:3 రేషియో అంటే ఒక గ్లాసు గేదె పాలు అయితే 3 గ్లాసెస్ నార్మల్ వాటర్ అలా కలిపి ఇవ్వాలంట. ఏకంగా డైరెక్ట్గా అంటే పిల్లలు తాగలేరు అని చెప్పారు. సో డాక్టర్ అది చెప్పారు కదా, అందుకని చెప్పి మా అత్తయ్య వాళ్ళు అయితే నా డెలివరీ విజయవాడలోనే అయింది, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో అప్పుడు మా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేశారంటే ఆ పాలైతే తీసుకొని వచ్చారు. ఎందుకంటే నాకు పాలు పడవేమో అనే డౌట్ తోటి, కానీ నాకైతే పాలు పడ్డాయండి. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. నాకు అసలు పాలు పడతాయో లేదో, పిల్లోడికి ఇవ్వగలుగుతానో లేదో, పిల్లలకి ఇవ్వకపోతే ఎలాగా, హెల్దీగా ఉండరు, అమ్మ పాలే చాలా మంచిది, అలాగా కొంచెం అలా విని ఉంటాం కదా. సో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎక్కడ నాకు పాలు పడవో అంటే సి సెక్షన్ అయితే పాలు పడవని చాలా వీడియోస్లో చాలా యూట్యూబ్ ఛానల్స్లో అలా చూస్తూ ఉన్నాను. సో నేను కొంచెం టెన్షన్ అయితే పడ్డాను, కానీ తర్వాత నాకైతే పాలు పడ్డాయి. బేబీ పుట్టినాక ఆ బేబీని బయటకి ఇచ్చినా కూడా నాకు 1 అవర్ పట్టింది బయటికి రావడానికి. నాకు స్టిచెస్ అవన్నీ వేస్తారు కదా. సో నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అవి అయితే మోషన్ అదంతా చేస్తూ ఉన్నాడు, కానీ పాల కోసం ఏడవలేదు. నేను బయటకు వచ్చినా కూడా ఒక 1 అవర్ తర్వాత కొంచెం పాలు పట్టించమని సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పారు. సరే అని చెప్పి అప్పుడు నాకు సి సెక్షన్ కదా, నేను అటు ఇటు తిరగడానికి కూడా అస్సలు ఉండదు, అసలు కదలడానికే లేదు. అసలు పెయిన్స్ అయితే అన్బేరబుల్, చెప్పలేము అది అసలు. దాని తర్వాత పాలైతే పట్టించమన్నారు. సరే అని చెప్పి ట్రై చేద్దాము, అసలు పడ్డాయో లేదో కూడా చూద్దామని చెప్పి మా ఆడబిడ్డ వాళ్ళు ఉన్నారు, మా చిన్న ఆడబిడ్డ, మా చిన్న అత్తయ్య వాళ్ళు ట్రై చేశారనమాట. బాబు ల్యాచ్ చేయగలుగుతున్నాడా లేదా, అసలు వస్తున్నాయా లేదా అని చెప్పి చూస్తే బాబు అయితే కొంతసేపటికి హవి అయితే కాసేపటికి పట్టుకొని ఓకే పడ్డాయి అని చెప్పేసి చెక్ చేసుకున్నాము. అంతా ఓకే బాగానే ఉందని చెప్పి ఓకే అనుకున్నాము. కాకపోతే మా అత్తయ్య వాళ్ళు అయితే డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి ఆ పాలైతే తీసుకొని వచ్చారు, కానీ ఆ పాలైతే అసలు పట్టించలేదు, నాకే పాలు పడ్డాయి. ఇంకా దాని తర్వాత అలా రోజు పాలు ఇస్తూ ఉన్నాను. ఇంక నేను హాస్పిటల్లోనే ఉన్నాను, సి సెక్షన్ కాబట్టి ఒక 5 days అయితే హాస్పిటల్లో ఉండమని చెప్పారు. 5th day అయితే నాకు డిశ్చార్జ్ 5th day చేస్తామన్నారు. 4th day అయితే నాకు పెయిన్స్ వచ్చేసి పాలు బాగా ఎక్కువగా పడిపోయి గడ్డలు కట్టేసి ఇంకా ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే పాలన్నీ పిండేసేసి పారాసెటమాల్ అయితే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పారు. నేను పారాసెటమాల్ వేసుకుని ఇంకా పాలైతే పిండి పారేయలేదు, మా అత్తయ్య అన్నారు అలా పడేయకూడదని చెప్పేసి. సో ఇంకా అలాగే చిన్నగా హవీకే పాలు ఇస్తూ ఉన్నాను. సో అదైతే నార్మల్ అయింది. కొన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే నాకు మిల్క్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చేసాయి. హవి ఏమో చిన్నగా ఉండేవాడు కదా, తాగలేకపోయేవాడు. ఇంకా అట్లా బాగా ఇబ్బంది పడేవాళ్ళము, అలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. మిల్క్ అయితే నాకు బాగానే పడ్డాయండి. నేను మిల్క్ పడడానికి నేనేమి కూడా యూజ్ చేయలేదు, మెడిసిన్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. సో అది కొన్నిసార్లు మనకి జీన్స్ కూడా ఉంటుంది, మన అమ్మ వాళ్ళకి ఎలా ఉందనేది కూడా ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అలాగనమాట. చాలామంది ఏం చెప్తారంటే బ్రెడ్ తింటే పాలు వస్తాయి, బ్రెడ్ పాలు ఆర్ రస్కులు అన్నీ హాస్పిటల్లో అయితే ఉన్నప్పుడు అందరూ బ్రెడ్ రస్కులే తెచ్చిచ్చారు. నాకైతే అస్సలు ఇష్టం లేదు. నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే మైదా తింటే పాలు ఎలా పడతాయి, అదైతే నాకు నిజంగా ప్రెగ్నెంట్ అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా మేము బ్రెడ్డే తిన్నాం మాకు పాలు పడ్డాయి అని చెప్తూ ఉన్నారు. కానీ అదైతే ఏమో నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. ఇంకా అది మన నమ్మకం కదా, మనం గట్టిగా ఏదైనా నమ్ము చేస్తే పడతాయి కదా, అలా అనిపిస్తుంది నాకు. అది మిగతావు మరేమో నాకు తెలీదు, మీకు కూడా పడి ఉండొచ్చు, కానీ నేనైతే అది నమ్మలేదు, నేనేదైతే ఫాలో చేయలేదు. మిమ్మల్ని ఫాలో చేయొద్దని కూడా నేను చెప్పను. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చెప్తే మీరు అలాగే చేయండి. నేను చేసింది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను.
ఇంకా అది మీ ఇష్టము, ఓకేనా. నేను చెప్పానని మాత్రం మీరు చేయొద్దు, నేను చేసినవి మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. నేనైతే పాలు కూడా తాగలేదండి. కానీ పాలు ఎందుకు తాగాలంటే మన బాడీలో కాల్షియం అనేది తగ్గిపోతుంది బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు, కాబట్టి పాలని ఖచ్చితంగా తాగాలనేది డాక్టర్ అయితే చెప్తారు. నేను ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు తాగాను పాలు. అతి కష్టం మీద, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పాలన్నా పెరుగన్నా మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ ఏవి నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నా బాడీ ఇంకా దానికి అలవాటైంది. కాబట్టి నేనైతే అసలు పాలని తీసుకొని అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో తప్పక డాక్టర్స్ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారని చెప్పి నేనైతే పాలవి తాగేదాన్ని. కానీ మీరు కనుక పాలు పెరుగు తినే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా పాలు పెరుగు అవన్నీ తినండి. అది మీకు చాలా మంచిది, హెల్త్కి కాల్షియం అదంతా బాగుంటుంది. సో బేబీ కూడా చాలా మంచిగా ఉంటారు, మీకు పాలు కూడా పడతాయి. నేను చేసింది ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాను, స్ట్రెస్ తీసుకోలేదు, బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. అండ్ స్లీపింగ్ మనకి అసలు నిద్రపోవడానికి టైం ఉండదు. బేబీ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఎవ్రీ 1 అవర్కి ఫీడింగ్ ఇస్తూనే ఉంటాము. వాళ్ళకి కొత్తగా ఉండడం వల్ల వాళ్ళకి ఇక్కడ ఈ క్లైమేట్కి సెట్ కావడానికి టైం పట్టి నైట్ అంతా నిద్ర ఉండదు. ఇంకా చెప్పాలంటే నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి డైపర్స్ అవేం వేయలేదు, కాబట్టి ఎవ్రీ 1 అవర్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 10 మినిట్స్ 5 మినిట్స్ కూడా నేను క్లాత్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఫస్ట్లో అయితే అత్తయ్య వాళ్ళు చాలా హెల్ప్ చేశారులేండి. ఎంత హెల్ప్ చేసినా సరే మనకుండే పని మనకు ఉంటుంది కదా. నైట్ టైం నేను నా పక్కన పడుకోబెట్టుకున్నప్పుడు ఇంకా అదంతా అసలు నిద్ర ఉండేది కాదు. అయినా సరే నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయినా అత్తయ్య వాళ్ళు కాసేపు తీసుకుంటే, లేదంటే హవి నిద్రపోయినప్పుడు అలాగే నేను నిద్రపోయేదాన్ని. మెయిన్ ఏంటంటే మీరు నిద్రపోవాలి. నిద్రపోతే కనుక ఖచ్చితంగా మెయిన్ స్లీప్ అండి, తర్వాత స్ట్రెస్, ఈ 2 తీసుకోకుండా హెల్తీగా ఫుడ్, మెయిన్ ఇంకొకటి వాటర్ కూడా 4 లీటర్స్ వరకు తాగాలి. ఎందుకంటే వాటర్ మ్యాక్సిమం మన మిల్క్లో 70% వాటరే ఉంటుంది. సో అందుకని చెప్పి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మా ఇల్లు అనేది మెయిన్ రోడ్కి పక్కనలో ఉంటుంది, విజయవాడ ఇల్లు. సో ఇక్కడ ఎప్పుడు వెహికల్స్ లారీస్ తిరుగుతూనే ఉంటాయి. నేను అప్పటికి డోర్స్ అన్నీ క్లోజ్ చేశాను, బట్ స్టిల్ కొంచెం నాయిస్ అయితే వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేయండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇంకా ఆ వాటర్ అనేది మాత్రం బాగా తీసుకోవాలి. మనకి పెద్దోళ్ళు ఏం చెప్తారంటే వాటర్ తాగకూడదు పొట్ట వస్తుంది, వాటర్ తాగొద్దు పొట్ట వస్తుంది అని చెప్పేసి. కానీ వాటర్ తాగకుండా మనము డిహైడ్రేట్ అయిపోయి పాలు రాక ఇబ్బంది పడకూడదు కదా. మామూలుగానే మనం వాటర్ని తాగకపోతే వేడి చేసేసి ఎలా ఉంటుంది, ఇంకా మన వేడి బిడ్డకు కూడా వెళ్తుంది అంటారు కదా మరి. సో అందుకని ఖచ్చితంగా మీరు వాటర్ అయితే తాగండి, మంచి ఫుడ్ తినండి, మంచిగా ఉండండి, ఫ్రెష్గా ఉండండి, మైండ్ అంతా రిలాక్స్గా పెట్టుకోండి. స్ట్రెస్ తీసుకోవద్దు, నేను మంచిగా లేను, లేకపోతే నేను బేబీని సరిగా చూసుకోలేకపోతున్నానేమో, లేకపోతే ఏంటి బేబీ నన్ను నిద్రపోనట్లేదు అలా ఏమనుకోవద్దండి. మనకి ఎలా ఎంత కొత్త, మనకంటే వాళ్ళకి ఇంకా చాలా అంతా ఈ జనాలు, ఈ క్లైమేట్ ఇదంతా చాలా కొత్తగా ఉంటుంది కదండి పిల్లలకి. వాళ్ళు పాపం ఈ క్లైమేట్కి అడ్జస్ట్ కావడానికి పాపం చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళని చాలా కేర్ఫుల్గా పెంచుకుంటూ ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, హస్బెండ్ సపోర్ట్, పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిది, వాళ్ళు చూసుకుంటారు కొంచెం. సో అప్పుడు మనకి కొంచెం ఫ్రీ టైం దొరికిద్ది. ఎంత ఫ్రీ టైం దొరికినా సరే మ్యాక్సిమం 70% మన మీదే పడుతుంది. కానీ పడుతుంది కదా అని చెప్పి మీరు స్ట్రెస్ తీసుకోవద్దు. ప్రెగ్నెన్సీని ఎంత బాగా ఎంజాయ్ చేశారో అలాగే ఈ తర్వాత ఈ బేబీ పుట్టిన తర్వాత కూడా మీరు అలాగే మంచిగా టైం అయితే స్పెండ్ చేయండి. మీకోసం మీరు కొంచెం టైం తీసుకోండి, మీ మీద మీరు సెల్ఫ్ కేర్ చేసుకోండి, బేబీని ప్యాంపర్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా టైం స్పెండ్ చేయండి, గొడవలు పడద్దు. బేబీ మీద బాగా ఎఫెక్షన్గా ఉండండి, ఖచ్చితంగా మిల్క్ పడతాయండి. ఇంకొకటి ఏంటంటే చిన్న టిప్పు, మెంతులు ఉంటాయి కదా, మెంతులు వాటర్లో నానబెట్టేసి ముందు రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తాగండి. మీరు మెంతులు కూడా తినగలిగితే మెంతులు తినండి, కొంచెం చేదుగా ఉంటాయి. నేనైతే ఓన్లీ వాటర్ తాగాను, అది కూడా కొన్ని రోజులే. అది కూడా ఆల్టర్నేటివ్ డేస్ తాగాలి, కంటిన్యూస్గా రోజు తాగకూడదు. వాళ్ళు తాగామనుకోండి మళ్ళీ ఎల్లుండి అనమాట. అలాగా కంటిన్యూస్గా అలా తాగండి. నేనైతే బ్రెడ్లు రస్కులు ఏం తినలేదండి. నాకైతే ఇప్పుడు 10th మంత్ బాబుకి నా ఫీడింగే, నేను బయట పాలు కానీ ఏమి ఇవ్వలేదు. అన్నప్రాసన వరకు ఫీడింగేనండి, నేను బయట ఫుడ్ కూడా ఏం పెట్టలేదు. ఇప్పుడైనా సరే హోమ్ మేడ్ ఫుడ్డే, నేను జంక్ ఫుడ్ ఏమీ హ్యాబిట్ అయితే చేయలేదు. ముందు ఎలాగో మన చేతుల్లో ఉండదు కదా, ఇప్పుడైతే మనము మంచిగా మన ఇష్టం వచ్చినట్టు మన పిల్లల్ని హెల్తీగా అయితే పెంచుకోవచ్చు. ఇంకా తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు అయితే వాళ్ళ ఇష్టం కదా. సో అందుకని చెప్పేసి నాకైతే బ్రెస్ట్ ఫీడింగ్ అదంతా బాగానే ఉంది. మా అమ్మ వాళ్ళకి బాగుండేది, అంటే మా అమ్మ నేను పుట్టినప్పుడు నాకు 3rd ఇయర్ వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగే ఇచ్చారు. సో అందుకని చెప్పి మాకు జీన్స్ అలాగ ఉంది కదా, సో అందువల్ల కూడా కావచ్చు
ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి మన లైఫ్ స్టైల్, మనం డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవుతూ వాటర్ ఎక్కువ తాగుతూ స్ట్రెస్ లేకుండా మంచిగా నిద్రపోతూ అలా ఉంటే కనుక ఖచ్చితంగా పాలైతే పడతాయి. ఒకవేళ పాలు పడలేకపోయినా సరే మీరు స్ట్రెస్ తీసుకోవద్దండి. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చేసింది. మనకి బేసిక్గా చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా ఎలా ఉంటాయి అంటే కనుక మనం పాలిపోతే అమ్మో పాలు అలా అనుకుంటారండి. కానీ అనుకునే వాళ్ళు ఎవరు మన బాధలు తీర్చారు కదా. ఇప్పుడు మన బిడ్డ మనము హ్యాపీగా ఉంటే అంతే చాలు. ఆ బిడ్డకి మనం హ్యాపీగా హెల్తీగా వాళ్ళని పెంచుకుంటే చాలండి. ఇప్పుడు ఫార్ములా మిల్క్ అయినా సరే ఇప్పుడు సైంటిస్టులు ఇదంతా చేసింది ఎందుకండి, మన అమ్మ పాలతో సమానంగానే చేశారు. కాకపోతే ఎక్కడో ఒక గిల్టీగా ఉంటుంది, నేను ఇవ్వలేకపోతున్నాను, నేను నా బేబీకి పాలు పడలేదు అని ఏదో ఒక బాధ ఉంటుంది. కానీ అలా అని చెప్పి మీరు బాధపడిపోయి మీరు సరిగా లేకపోతే పిల్లల్ని ఎవరు సరిగా చూసుకుంటారు. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే ఐదర్ ఫార్ములా మిల్క్ అయినా సరే బ్రెస్ట్ మిల్క్ అయినా సరే ఏదైనా సరే బేబీకి హెల్దీనే. మనకు పడితే లక్కీ, పడకపోయినా సరే లక్కీయేనండి. ఎందుకంటే పాతకాలంలో అలా కాదు కాబట్టి ఇప్పుడు మనకు చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనమైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పడలేదని బాధపడద్దు, ఓకేనా. పడిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్ తీసుకున్నా, నిద్ర తక్కువైపోయినా లేకపోతే అట్లా ఉన్నా సరే ఇంకా మనకి మళ్ళీ పాలు మధ్యలో కూడా ఆగిపోతాయి ఒక్కొక్కసారి. సో వాటికి కూడా మెడిసిన్స్ ఇస్తారు హాస్పిటల్లో మనకి. అవి కూడా మ్యాక్సిమం ఏం పనిచేయవు, పనిచేయవచ్చు పనిచేయకపోవచ్చు చెప్పలేం కదా. మెడిసిన్ అంటే 50-50 ఛాన్సెస్ కాబట్టి. సో మనం మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకొని మనము 100% మనమే చేసుకోవాలి ఏదైనా సరే. మెయిన్ ఫ్యాక్టర్ జీన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరైతే దేని గురించి ఆలోచించద్దు. నేను నా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే బాగానే జరిగింది. నాకు డెలివరీ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా నా ఫీడింగే. నేను మ్యాక్సిమం నాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఇవ్వాలనుకుంటున్నాను. చూడాలి ఇంకా. ఇప్పటికే కొంచెం నాకు హెల్త్ అది బాగోట్లేదు కాబట్టి కొంచెం 10 months అయిపోయింది. అట్లా కొంచెం పద్దాకి ఎత్తుకొని కూడా బ్యాక్ పెయిన్ అది వస్తూ ఉంది. ఇంక ఈ ఎడిటింగ్స్ ఇవి కూడా అవ్వడం వల్ల నాకు నిద్ర కూడా కొంచెం తగ్గింది. నాకు ఫీడింగ్ మిల్క్ కూడా అది తగ్గింది. ఎందుకంటే నేను చేసుకున్నది, నేను సరిగా వాటర్ తాగట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు, కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నాను కాబట్టి. సో ఇదంతా మనం మార్చుకోవాలి. నాకు మళ్ళీ PCOD కూడా ఉంది కదా. సో అది కూడా మళ్ళీ వచ్చింది. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా షేర్ చేశాను. సో దానికోసం కూడా హెల్తీ డైట్ అనేది అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా ఏమైనా చెప్పాలంటే నాకు అడగండి. నేను చేసింది అంత అయితే నేను ఇక్కడ చెప్పేశాను. ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ తిన్నా కూడా, నాన్ వెజ్ ఎక్కువ అంటే రోజు తినమని కాదు, ఒక 2-3 డేస్కి ఒకసారైనా నాన్ వెజ్ తింటే కూడా మనకి పాలనేవి అయితే చక్కగా పడతాయి. ఫుడ్ మనకి వెజ్లో అయినా సరే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. హెల్దీ ఫుడ్ తీసుకుంటే బేబీకి కూడా చాలా హెల్దీ కదా. సో అందుకని చెప్పి హెల్దీగా తినడానికి ట్రై చేయండి. మెయిన్గా బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, బేబీని ఎక్కువగా దగ్గరగా ఉంచుకోండి. సో ఆ ఎఫెక్షన్కి ఆటోమేటిక్గా మన బాడీకి సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ జర్నీలో, నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో నేనేం చేశాను అనేది మీకు చెప్తున్నాను. నేనైతే బ్రెడ్లు అవేం తినలేదు. కానీ మీరు మీ ఇంట్లో వాళ్ళు చెప్పినా మీకు నమ్మకం ఉన్నా ఖచ్చితంగా మీరైతే అది ఫాలో చేయండి. నేనైతే అది చేయలేదు, ఎందుకంటే నాకు నమ్మకం లేదు. మైదా తింటే పాలు ఎలా పడతాయి అనేది నాకు ఇప్పటికే ఒక క్వశ్చన్ మార్కే. మీకు ఒకవేళ ఏమైనా తెలిస్తే కనుక ప్లీజ్ కింద కామెంట్ చేయండి, ఓకేనా. పాలు తాగేది ఎందుకంటే మన బాడీలో కాల్షియం ఉండదు కాబట్టి దానికోసం మనమైతే పాలు తాగాలి. మన బిడ్డకు పాలు రావాలంటే మాత్రం మెయిన్గా వాటర్ తాగాలి. మెయిన్గా వాటరే మనల్ని చాలా మెయిన్ అనమాట ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో. సో వాటర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 బాటిల్స్ మీ పక్కనే పెట్టుకొని ఖచ్చితంగా తాగండి, ఓకేనా. నేనైతే ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.